చూడండి ఎన్ని రేగిపళ్ళు వచ్చాయో ఒక మొక్కకి. చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో అన్నమాట. చూసారా విత్తనాలు చూడండి. పుదీనా చూడండి ఎంత బాగుందో. హార్వెస్ట్ చేసుకుందాము. కొత్తిమీర ఇంత వచ్చిందండి. కనుపు చిక్కుడు ఉందండి చూడండి, గుత్తులు వచ్చింది. చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయండి. కనుపు చిక్కుడు, పొడవు చిక్కుడు. ఇంకా టమాటోస్ ఉన్నాయి చూడండి ఈ మొక్కకి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, పడిపోతున్నాయి. టమాటోస్ ఇన్ని వచ్చాయండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. హాయ్ అండి, ఈరోజు గార్డెన్లో ఎన్ని కూరగాయలు ఉన్నాయో, ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో చూద్దామా? మరి రేగి పళ్ళు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. కిందకున్నాయండి. లోపల ఉన్నాయండి. అటు సైడ్ ఉన్నాయండి కొన్ని కాయలు. చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఈ పైన కూడా ఉన్నాయండి. చూడండి పండితే ఈ కలర్ అయిపోతుంది, బాగా పండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి. చూడండి రేగి పళ్ళు అన్నీ ఒకేసారి వచ్చాయండి. ఇంతకుముందు 2 times కోసాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. చాలా కాయలు వచ్చాయండి. అటు సైడ్ కొన్ని ఉన్నాయండి, తెంపుకుందాం. చూడండి ఇటు లోపలికి ఇదంతా పళ్ళు ఉన్నాయండి, కట్ చేసుకొస్తాను. పండిపోయి చూడండి రేగిపళ్ళు ఎన్ని కాయలు వచ్చాయో. ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు వచ్చాయండి. ఈ ఒక్క చెట్టుకే ఇన్ని కాయలు వచ్చాయి. చూడండి ఇది వేరే చెట్టు అండి. ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి. చూడండి పక్షి ఎలా కొట్టేసిందో. కట్ సైడ్ ఉన్నాయండి. చూడండి పక్షి ఎలా కొట్టేసిందో. చాలా ఫ్రూట్స్ కొట్టేస్తున్నాయండి. చూడండి ఇది వేరే మొక్క. అటు సైడ్ కోసాను కదా, ఈ కాయలు కోసాను కదా, అదే మొక్క అండి. అక్కడక్కడ ఉన్నాయి చూసారా. చూడండి ఆ లోపడుతున్నాయి.
చూడండి ఇక్కడ ఎన్ని కాయలు వచ్చాయి. చూడండి ఎన్ని రేగిపళ్ళు వచ్చాయో. దానిమ్మకాయలు ఉన్నాయండి ఈ మొక్కకి. కట్ చేసుకుందాము. చూడండి పడిపోతున్నాయి. పండాయి. ఒక కాయ పడిపోయింది, ఇంకొక కాయ ఎక్కడ ఉంది, కట్ చేస్తాను. ఇక్కడ కాయ ఉందండి. లోపల మాత్రం చాలా రెడ్గా ఉంటాయండి కాయలు. కట్ చేసి చూపిస్తాను. మిర్చి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చెర్రీ మిర్చి అండి. కట్ చేసేస్తాను. ఒక మొక్కకి చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో. ఇవి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన టమాటో చెట్లలో వాటిలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కాయ ఉందండి. ఇది వేరే మొక్క అండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. అటు సైడ్ ఒక కాయ ఉందండి. కాయలా ఉన్న విత్తనం బాగుంటుందండి లోపల. చూద్దాము. చూడండి ఎంత రెడ్గా ఉందో. చూడండి పైన తోలు అలా ఉన్నా కానీ లోపల విత్తనం బాగుంటుందండి. అది తెగులు కొంచెం వచ్చి అలా వచ్చిందనమాట. చూసారా విత్తనాలు చూడండి. పుదీనా చూడండి ఎంత బాగుందో. హార్వెస్ట్ చేసుకుందాము. దీన్ని నేను బయట పుదీనా కొన్నప్పుడు కొమ్మలు నాటానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ చేసుకున్నాక మనం కొద్దిగా దీనికి ఎరువు ఇచ్చామంటే బోన్వీల్ కానీ మన దగ్గర కౌడంగ్ కానీ ఉంటుంది కదండి. కౌడంగ్ కానీ బోన్వీల్ కానీ కొద్దిగా వేస్తే మళ్ళీ బాగా వస్తుందండి పుదీనా. చూడండి ఎంత బాగుందో. చూడండి కొద్దిగా కొత్తిమీర ఉంది. చూడండి ఇదంతా కొత్తిమీర అండి. తీసేసుకుందాం. కొత్తిమీర ఇంత వచ్చిందండి. ములక్కాయలు ఉన్నాయండి. కట్ చేసుకుందాము. ఇక్కడ 2 కాయలు ఉన్నాయండి. ములక్కాయలు 4 కాయలు వచ్చాయండి. పొడవు చిక్కుడు ఉందండి. కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ ఒక 2 గుత్తులు ఉన్నాయి. ఇక్కడ గుర్తుందండి లోపలికి.
రెండు కాయలు ఉన్నాయి. ఇంకా కనుపు చిక్కుడు ఉందండి, అవి కూడా తెప్పేసుకుందాం. కనుపు చిక్కుడు ఉందండి, చూడండి గుత్తు గుత్తులు వచ్చింది. చూడండి ఇక్కడ అక్కడొక ఉంది, తెంపేస్తాను. చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయండి, కనుపు చిక్కుడు, పొడవు చిక్కుడు. బీరకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ ఒక కాయ ఉందండి. ఇటు సైడ్ ఉన్నాయండి, ఇక్కడ చిన్న కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. చూడండి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి. ఇది వేరే పాదండి, ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి. చూడండి ఇది ఒక కాయ, అక్కడ చిన్న కాయ ఉందండి. టమాటోస్ ఉన్నాయండి, కట్ చేసుకుందాము. ఇటు సైడ్ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయండి, తెంపుకుందాం. ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి. అక్కడ ఒక కాయ ఉంది. ఇంకా వేరే చెట్టు ఉన్నాయండి. వేరే చెట్టు ఉన్నాయండి. ప్లీజ్ టమాటోస్ ఉన్నాయి చూడండి. ఈ మొక్కకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, పడిపోతున్నాయి. సరా ఇంతకు ఉన్నాయండి, పడిపోయింది. చూడండి ఇది తెంపేసుకుందాము. రెండు కాయలు ఉన్నాయి. గుత్తి కట్ చేద్దామండి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి.
ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయండి. కలర్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ 3 ఉన్నాయండి. టమాటోస్ ఇన్ని వచ్చాయండి. ఇక్కడ 2 తెల్ల వంకాయలు ఉన్నాయండి. చూడండి ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 కాయలు ఉన్నాయండి. జామకాయలు ఉన్నాయండి. ఇక్కడ ఒక కాయ ఉందండి. ఈరోజు హార్వెస్ట్ చూద్దామండి. బీరకాయలు, రేగిపళ్ళు, పుదీనా, చిక్కుడుకాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, దానిమ్మకాయలు, జాంకాయలు, ములక్కాయలు, వంకాయలు.